ఒక తాతగారు తన మనవడికి ఈ విధంగా చెబుతున్నాడు. ఒరే బాబూ, నీకు ఇది తెలుసా? పరలోకంలో చేరడం ఉచితంగానే చేరొచ్చు, కాని నరకానికైతేనో ప్రవేశం ఉచితం అన్నాడు. మనవడికి ఇదేదో గందరగోళంగా అనిపించి, అదెలా తాత అన్నాడు. తాత చెప్పడం మొదలెట్టాడు. జూదం ఆడడానికి డబ్బు కావాలి, మద్యం తాగడానికి డబ్బు కావాలి, పొగ పీల్చడానికి డబ్బు కావాలి, మురికి పాటలు వినడానికి డబ్బు కావాలి, అడ్డమైన ప్రయాణాలు చేయడానికి డబ్బు కావాలి. కానీ బాబూ, ప్రేమ చూపించడానికి డబ్బు అక్కర్లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి డబ్బు అక్కర్లేదు, సేవ చేయడానికి డబ్బు అక్కర్లేదు, ఉపవాసం ఉండడానికి డబ్బు అక్కర్లేదు, క్షమాపణ కోరడానికి డబ్బు అక్కర్లేదు, దీనుడిగా జీవించడానికి డబ్బు అక్కర్లేదు, ఇతరులకు దేవుని ప్రేమను గూర్చి చెప్పడానికి కూడా డబ్బు అక్కర్లేదు. మరి నీకు డబ్బుతో కూడిన నరకం కావాలా, లేక ఉచితంగా లభించే పరలోకం కావాలా? తాతగారి బోధనా పద్ధతిని గమనించారా? బైబిల్ ఈ విధంగా అంటుంది, వృద్ధుల యొద్ద జ్ఞానం దొరుకుతుంది, వివేచన వల్ల దీర్ఘాయువు లభిస్తుంది. కనుక వృద్ధుల మాట వినాలి. బైబిలు ఇంకా ఈ విధంగా చెబుతుంది, పరలోకం మనకు ఉచితంగా ఇవ్వబడే బహుమానమై ఉంది. బహుమానమంటే ఉచితమే కదా. మనం ఏవైనా కొన్ని కొనుగోళ్లు చేసేటప్పుడు ఒకటి కొంటే ఒకటి ఉచితమని చెప్పబడుతుంది. ఆ విధంగా ఒకటి కొంటే ఒకటి ఉచితంగా వచ్చేదానికోసం ఎంతో ప్రయాసపడి కొంటాం. అది మనకు అవసరం లేకపోయినా దాన్ని స్వీకరిస్తాం. అదేవిధంగా మనం పరలోకంలో స్థానం సంపాదించడానికి ప్రయాసపడాలి. మనం అట్టి ఆసక్తిని కలిగి ఉందామా?